హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా మీ తెలుగు అమ్మాయి. ఈరోజు నార్మల్ రైస్తో ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా కోడిగుడ్లను ఇలా ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. మేగడతో ఉన్న పెరుగు తీసుకోవాలి. మీడియం సైజ్ 2 ఆనియన్స్ తీసుకుని ఇలాగా ముక్కల కింద చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 4-5 పచ్చిమిర్చి చీరుకుని పక్కన పెట్టుకోవాలి. 2 టమాటాలు ఇలా చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోండి. కొంచెం కొత్తిమీర, అరకట్టు పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా, బిర్యానీ సరుకులు, బియ్యం. నేను సోనా మసూరి బియ్యం తీసుకున్నానండి. నేను రైస్ 1 గ్లాసుడు తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మనం ముందుగా ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు నూనె వేసుకున్నాం కదా, ఇప్పుడు ఎగ్స్ దాంట్లో వేసేసి పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలండి. తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది కొంచెం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేయకండి, 1 స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాం కదా, దగ్గరుండి మాడనివ్వకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి. అది హీట్ అయిన తర్వాత బిర్యానీకి ఎంత ఆయిల్ అవసరమో అంత వేసుకోవాలి. దీంట్లో నెయ్యి కూడా వేసుకోవచ్చండి. ఆయిల్ హీట్ అయ్యింది కదండి, ఇప్పుడు దీంట్లో బిర్యానీ సరుకులు వేసేసుకోవాలి. బిర్యానీ సరుకులు వేసుకుని కలుపుకుంటూ ఉండండి, మాడనివ్వకండి. బిర్యానీ సరుకులు కొంచెం వేగినాయి కదండి, ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయల తర్వాత టమాటాలు కూడా దీంట్లోనే వేసేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలండి. మధ్య మధ్యలో మాడనవ్వకుండా చెక్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు ఇవి మగ్గినాయి కదండి, ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. నేను 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. దీంట్లోనే కొంచెం కారం, కొంచెం పుదీనా, నేను అరకట్ట పుదీనా తీసుకున్నానండి. కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకున్నా చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొత్తిమీర వేసేసాం కదా, ఇప్పుడు బిర్యానీ మసాలా వేసుకోవాలి. బిర్యానీ మసాలా 1 స్పూన్ వేసుకోండి సరిపోతుంది. అంటే మీరు చేసే క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి. మేగడతో ఉన్న పెరుగును కూడా దీంట్లోనే వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. మాడనివ్వకుండా కలుపుకుంటూ ఉండండి. ఇలా కలుపుకున్నాం కదండి, ఇప్పుడు మూత పెట్టేసుకొని బాగా మెత్తగా మగ్గించుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా బాగా మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఈ మగ్గినాయి కదా, నీళ్ళు వేసుకోవాలండి. నేను 2 గ్లాసులు నీళ్ళు వేసుకుంటున్నానండి. నేను 1 గ్లాసు బియ్యం తీసుకున్నాను కదండి, 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు మనం నీళ్ళు వేసేసుకున్నాం కదా, దీంట్లో ఉప్పు కూడా వేసేసుకోవాలండి. మీ రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదండి, ఇప్పుడు బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మరిగించుకోండి. ఇలా మరుగుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. మనం ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మరుగుతున్నప్పుడు కూడా 1 స్పూన్ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి, ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో ముందుగా కడుక్కుని నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకోవాలి. నేను మళ్ళీ కొలతలు చెప్తున్నానండి. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. అలాగైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది. బియ్యం వేసుకున్నాం కదండి, ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో అన్నీ వేసేసుకున్నాం కదండి, మీడియం ఫ్లేమ్లో బిర్యానీ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో కింద మాడకుండా కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు మనం కలుపుకున్నాం కదా, ఇప్పుడు ముందుగా వేపుకున్న గుడ్లు కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారండి. ఇది నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తున్నాను. ఫ్రై చేసుకున్న గుడ్లు పెట్టుకున్న తర్వాత దాంట్లో గ్రేవీ ఉంటుంది కదండి, ఆ గ్రేవీ కూడా పైన వేసుకోవాలి. గ్రేవీ వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని 5 నిమిషాలు దమ్ ఇవ్వాలండి. 5 నిమిషాల తర్వాత రైస్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని
ఇంక దించేసుకోవడమేనండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలాగనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.